ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమై పోవును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ నూతనంగా చూస్తున్నవారు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే లైక్ చేయండి, కామెంటు ఖచ్చితంగా పెట్టండి. అలాగనే మీకు ఆశీర్వాదకరంగా ఈ మాటలు, దేవుని మాటలు ఉంటే అనేక మందికి షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానములో నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం ఎంతో అమూల్యమైనది, అద్భుతమైనది. ఎందుకు అనంటే, యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం అందరం, యేసయ్యని నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్న మనం అందరం కూడా నీతిమంతుల లెక్కలో ఉంటాం. కాబట్టి నీతిమంతులమైన మనము యథార్థంగా నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడే మనకు సకలము సమకూడి జరిగిస్తాడు. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి అన్ని కూడా దేవుడే మనకి దయచేస్తాడు. అప్పుడు మనము వర్ధిల్లుతూ ఉంటాం, ఆత్మీయ జీవితంలో ఎక్కువగా వర్ధిల్లుతూ ఉంటాం. అలాగనే మనం ఏదడిగినా కూడా ప్రభు మనకి దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం సంతోషంగా మనము మన కుటుంబాలు వర్ధిల్లుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఆశపడేదంతా కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉంటుంది. కాబట్టి మన ఆశ మనకి సంతోషము పుట్టిస్తుంది. ఎందుకంటే మనం కోరుకున్నది ఏదైనా సరే, మనం ఆశపడింది ఏదైనా సరే దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మనకి సంతోషము పుడుతుందని దేవుడు మనకి రోజు వాగ్దానము చేస్తున్నాడు. అయితే మీరు ఏమి ఆశపడుతున్నారో దేవుని చిత్తానుసారం ఆయన సన్నిధిలో మోకరించి ఆయన అడగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషింపజేసి మీ ఆశను నెరవేరుస్తాడు. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అయితే భక్తిహీనుల ఆశ భంగమై పోవును అని దేవుని వాక్యము కింద చెబుతుంది. కాబట్టి మనం భక్తిహీనుల లెక్కలో ఉండి మనం ఆశ పడిమంటే అది జరగబోదు. అందుకని భక్తిహీనతలో నుంచి మనం బయటికి వచ్చేసి, ఒకవేళ ఏదైనా పాపం చేసి ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనము భక్తుల లెక్కలోకి వెళ్ళి నీతిమంతుల లెక్కలోకి వెళ్ళాలి. అంటే రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ప్రభు మన పాపాలను కడిగి మనల్ని పవిత్రపరిచి మనల్ని ఆయన లెక్కలోకి చేర్చుకొని, అప్పుడు మనం అడిగినప్పుడు ఆయన మనకి మనం కోరుకున్నది, మనం ఆశపడినది దయచేసుడు, మన సంతోషాన్ని ఆయన వర్ధిల్లింపజేసుడు. దేవుడు మనల్ని, ఒకవేళ ఎవరైనా భక్తిహీనతలో ఉంటే ఆ భక్తిహీనత నుంచి విడిపించి ఆయన కృపకు మనల్ని పాత్రుడుగా చేయనుగాక. ఆమేన్. నీతిమంతుల్లాగా మనం ఉండాలి. అప్పుడు మనం ఆశపడింది మనకి దొరుకుతుంది అని దేవుడు మనకి రోజు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నాయన, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, అలాగనే భక్తిహీనుల ఆశ భంగమే పోవునని నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానంలో నాయన, మేము భక్తిహీనులుగా ఉండగా ఇదిగో నీ రక్తాన్ని ఆశ్రయించిన మేము నీతిమంతుల లెక్కలో ఉండి మేము ఆశపడేది మేము పొందుకునే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ, అలాగనే ఎవరైతే వాక్య భాగం విన్నారో, అలాగే ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వాళ్ళందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.